10 సంవత్సరాలు పోయిన తర్వాత అయ్యో అప్పుడు అలాగున్నానా అనుకుంటావు. అప్పుడు 2 కట్టలు వేసాను, చేతులు నొప్పి వస్తున్నాయి మళ్ళీ. సరే సరే అదిగో పెట్టాను కదా, ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టాను. మా వాళ్ళు అక్కడ పోయారు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన ఏజెన్సీ కోయ గిరిజన ప్రాంతాల్లో అయితే వర్షాకాలం రాగానే ఏం చేస్తారంటే అబ్బాయి, ఇప్పుడు నాట్లకి వెళ్తాం కదా, చాలామంది నాట్లకి వెళ్ళి కూలి ఇవ్వరు అనమాట, మాసం ఇస్తారు. చాలా వరకు మాసం ఇస్తారనమాట. దాన్ని ఏమంటారంటే వెట్టు అంటారనమాట. వెట్టు కూలి అయితే కూలి చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ 200 చిల్లర. ఇంకా దూరం పక్క ఊర్లకి వెళ్తే 300 ఉంటుంది అనమాట. ఆ వెట్టికి ఏం చేస్తారంటే ఒక మేకని వేస్తానంటారు. మేము ఈ ఎకరానికి ఒక మేక ఇచ్చేస్తున్నాం, మీరు ఎంతమంది అయితే అంతమంది రండి, చేసుకొని మేకని పంచుకోండి అంటారు అనమాట. అదనమాట ఇక్కడ వెట్టు అంటే ఏంటి. ఇప్పుడు ఎకరానికి మేక ఇచ్చారనుకో, ఆ ఊర్లో ఈ పక్కన ఊరు అయితే ఏ ఊరైతే ఎవరైనా సంబంధం లేదు, ఏ ఊరోడని వచ్చి నాటేసి ఆ మేకనైతే అందరూ సమానంగా పంచుకుంటారు అన్నమాట. ఇలాంటి వెట్లు చాలా పాపులర్ అనమాట ఈ ఆదివాసీ ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో. ఆ వెట్టులు కూడా చాలా రకాలు ఉంటాయి. కొర్రు వెట్టు అంటే కోడి వెట్టు, కోడిని వేస్తారనమాట. ఇది చేయండి, ఇదంతా చేస్తే కోడిని మీరు పట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు, మీరు ఎంతమంది చేస్తే అంతమంది. అలాగే ఇంకోటి పంది వెట్టు అంటే పందిని వేస్తారన్నమాట, పందిని వేస్తారు. ఇంకోటి గొడ్డు వెట్టు అంటే ఆవు వెట్టు. దీంట్లో అయితే ఏమో ఒక 2-3-5 ఎకరాలు ఇచ్చినా మొత్తం ఒక 4-5 ఊర్లు కలిసి వేసేస్తారు, నాటేసేసి మొత్తం ఆవునైతే చంపేసి నీట్గా అందరూ వాటాలు వేసుకుంటారు అనమాట. ఇలా వెట్లు ఉన్నాయి. ఇంకా చాలా వెట్టు, పంది వెట్టు, నక్క వెట్టు, కుక్క వెట్టు అన్నీ చాలా రకాలు ఉంటాయి. వెట్టు అంటే ఇది కోయి భాషలో అట్లా ఉంటుంది అన్నమాట. ఈ వెట్టుకైతే చాలామంది అబ్బాయిలు ఎక్కువగా చూజ్ చేసుకుంటారు. ఇంకా అమ్మాయిలు కూడా చాలామంది వస్తారు, పిల్లలు వస్తారు. ఎవరు వచ్చినా నాట్లు వేసుకోవడమే. లైన్లు పెట్టాలనేది ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు, హాయి వేసుకోవచ్చు. ఎంత చిన్నపిల్లడికైనా వాటైతే అందరితో సమానంగా పంచుతారు, వస్తాయి అన్నమాట. మేమైతే పొద్దున్నే ఆవు వెట్టు అన్నారు అంటే గొడ్డు వెట్టు అనగానే సాయిగాడు, నేను, బుడ్డాగాడు ఇద్దరం కలిసి జాయిగా ప్లాన్ వేసాం. నేను ఆవుని తిన్నాను, కావాలంటే వచ్చిన మాంసాన్ని పక్కింటి వాళ్ళకైనా అమ్మేచ్చు అనమాట. అందుకని బయలుదేరాం. మాంసం మరి ఆవు వెట్టు అంటే ఎక్కువ వస్తుంది. జనాలు చూద్దాం ఎంత వచ్చారో కూడా చూద్దాం. ఇంకా నా వెనకాల చూసుకోవచ్చు చాలామంది వస్తున్నారు. మాతో పాటు కూడా ఒక కుక్క కూడా వస్తుంది. పని చేయదు కానీ మెల్లగా గట్లెంబడి తిరుగుతుంటే అయితే ఒక కుక్క వస్తుంది. చూద్దాం. పెట్టాను కానీ మేమే ఫస్ట్ బయలుదేరుతుంటాం. మా బ్యాచ్ ఇది. మా బ్యాచ్లో నాటు ఏమీ కరెక్ట్గా లైన్లో పెట్టాలని ఏమి ఉండదు అనమాట. మన ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. కసబ నీట్గా నిలబడితే చాలు, వరి అలాగే వేస్తారనమాట. వెట్టి అంటే అలాగే ఉంటుంది. ఎందుకంటే మా అందరిలో పెట్టలేం కాబట్టి, మాకు నాటు వేయడం రాదు కాబట్టి ఎలా వేసుకుంటూ పోవచ్చు అనమాట. నేను సాయిగాడు బయలుదేరాం, మా వాడు దోస్తుగాడు. అక్కడ ఏదో చేసేస్తుంటే ఫస్ట్ మేమే వెళ్ళిపోతుంటాం. ఆడ ఫస్ట్ వెళ్ళి మేమే దొరికేస్తుంటాం. అందుకని ఇద్దరం బయలుదేరాం. సాయి ఇక్కడే చేపలు ఉంటాయి. పదవి వెళ్తాను, అది తెగబెట్టేస్తున్నారు. ఇటు బే కనబడట్లేదు రోడ్. ఇది నెయ్యి వెనకాల వచ్చి గుద్దుతుంది కదరా. ఎంత పడి వస్తుంటే పద దిగిపోయి అదబే అక్కడికి వెళ్ళి
పిల్లలు అయితే హాయిగా చేపలు పట్టుకుంటున్నారు. చూద్దాం వాళ్ళతో పాటు మనం దాంట్లో కలిసిపోతాం కాసేపట్లో. ఏరా చేపలు, ఇదిగో చేప. మా పూలు అయితే ఇంకా గట్టి మీద ఉంది, దిగడానికి కొంచెం టైం పడుతుంది. ఊరి అమ్మ మరీ వీడియో నాకైతే చిన్న చేప దొరికింది చూడండి. ఇదిగో చిన్న పరిగెడుతుంది చేప, ఇది పరిగెడుతుంది చూడండి. ఇదైతే పట్టిపోతాను చూడండి. ఏది చూపిస్తే ఏది ఇదిగో సాయి. పడి వస్తున్నా ఇదిగో మామూలు కాదు. బండి వస్తుంది, బండి వస్తుంది. సాయాది ఏంటి చల్లుతున్నారు ఇక్కడ? డిఏపి అలాంటి మందులు అయితే అప్పుడే వేసేస్తారన్నమాట ఏమన్నా ఉంటాయి. బాబాయ్ యూరియానా డిఏపినా? ఏది చూపించబే, ఇలా చూపించబే అంట కెమెరాకి. ఏంటది వాడిపిల్ల? ఇసుక దొందో, ఇసుక దొంగ. ఏది వెళ్తా పడిపోయింది బే. ఏది ఇక్కడ పడ్డది, ఇక్కడే పడ్డది బే. ఇంకా అయితే దున్నుడు కార్యక్రమం అయిపోయిన వెంటనే కట్టలు అనమాట, కట్టలెట్టు ఒక మళ్ళీ వేసేయాలి.
వాళ్ళు మళ్ళీ వేసిన వెంటనే మనం ఇంకా నాట్లు వేయడం మొదలు పెట్టాలన్నమాట. అది పరిస్థితి ఇప్పుడు. పని అప్పుడేనా? ఇంకొకసేపు ఉండాలేమో పనికి. మీరు ఇంకా కట్టలు వేయకుండా అప్పుడే పని వస్తుందా? అడగండి కట్టలు. వాళ్ళు అయిపోయి ఇదిగో దీన్నే వరికట్ట అంటారు. మరి దీన్నే మేము వేయాలి ఇప్పుడు. చాలా బాగుంటుంది వేయడానికి కూడా. ఎందుకంటే ఇష్టం వదిలేడు వేసేస్తాను కదా నేను. ఇవన్నీ యూట్యూబ్లోకి వెళ్తాయి. నెట్ ఒక్క సంవత్సరం తర్వాత చూసుకోవచ్చు. యూట్యూబ్ 4 తాటర్లు ఒకే దాంట్లో చూడడం అయితే నాకు చాలా రేర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ తాటర దున్నే వాళ్ళకి కూడా సపరేట్గా మాంసం అన్నీ ఉంటాయి అన్నమాట వీళ్ళకి కూడా. ఈ పిల్లలు చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు చూడండి చేపలు పెట్టారు, మళ్ళీ ఇప్పుడు పని కూడా చేస్తున్నారు. వీళ్ళకి కూడా అందరితో సమానంగా చేస్తారు, వాటాలు కూడా వస్తాయి అన్నమాట. ఇప్పుడు 1 2 3 గో అనగానే ఇలా మొత్తం అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాటేయడానికి వెళ్ళాలన్నమాట. ఇంకా అబ్బాయిలు అమ్మాయిలు మొత్తం కలిసి ఒకేసారి నాట్లు వేసేస్తారనమాట. మరి కట్టలు అందరూ మొయ్యలేరు కాబట్టి ఒకేసారి ఒక్కొక్కడు వెళ్ళినట్టుగా కట్టలు అయితే తీసుకుపోతుంటారు, వెళ్ళినోళ్ళు వెళ్తుంటారు. ఇక్కడ ఉన్న కట్టలు కూడా కొన్ని పట్టుకొని ఒకేసారి వెళ్ళిపోతారనమాట. చేపలు ఉన్నాయా పట్టుకెళ్ళి? అలానే అప్పుడే చల్లేసారు మొత్తం. ఇప్పుడు ఇటు ఆ చివరి నుంచి పెట్టుకొస్తారా? నేను ఒక్క వస్తున్నారో చూద్దామని వచ్చాను. చూడండి మరి నాట్లు అయితే మామూలుగా వేయట్లేదు. ఊరు యూత్ అనమాట. ఇలా అబ్బాయిలు అని ఏం లేదు, అందరూ కలిసికట్టుగా వేస్తారనమాట. ఇప్పుడు రేపు 10 సంవత్సరాలు పోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఉంటాయి యూట్యూబ్లో. అప్పుడు అయ్యో అప్పుడు అలాగున్నానా అనుకుంటావు. అప్పుడు 2 కట్టలు వేసాను, చేతులు నొప్పి వస్తున్నాయి మళ్ళీ.
సరే సరే. సర్పంచ్ గారు ఎలాగేస్తున్నారు చూస్తాను. నీ దగ్గర నుంచి నేర్చుకోవాలి చాలా. మరి అంత దగ్గర పెట్టకూడదంట. వీడియో తీస్తాను అని అడిగేస్తాను. మెల్ల అక్కడ మా వాళ్ళ దగ్గర పోతాను మెల్లగా. మా అత్తయ్య రాసేస్తా అన్నది. నాదే పేపర్ తిన్ను కాదు మమ్మీకి ఇచ్చేస్తా. అదిగో పెట్టాను కదా ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టాను. మా వాళ్ళు అక్కడ పోయారు. మా చెల్లి వచ్చిందా? చేహా ఇప్పుడు వరకు పెట్టానేమో. మళ్ళీ ఇంత దొరకదంటే కష్టమే. అబ్బా బడ్డీ కూడా వచ్చింది. ఇదేట్రా కాల్ దగ్గర పడుతుంది. మనము చిన్న మడికాడ పద పద. ఏమో మళ్ళీ నడుపున వస్తుంది. మళ్ళీ 2 రోజులు రెస్ట్ తీసుకోవాలి. బాబు సంధి బాబు ఎలా చూడు బాబు. ఫ్రెండ్స్ నాట్లన్నీ అయిపోగానే పెద్ద చెట్టు కనబడుతుంది చూడు, అక్కడికి వెళ్ళిపోతారనమాట. అక్కడే ఆవును కోసి అందరికీ పంచుతారనమాట వాటలో. సరే ఫ్రెండ్స్, పార్ట్ 2లో అయితే మనం ఎలా పంచుతున్నారు, ఎంతెంత వచ్చింది మాసం ఆ వీడియో పెడతాను. లెంత్ బాగా అవుతుంది కాబట్టి వీడియో.